triplex villas at Bachpalli, APR Projects. ఇంత వ్యాస్ట్ డేటా ఇంతమంది ఐడియాస్ బయట Out of the పెట్టేస్తున్నారు, box, yeah. అది ఓటీటీస్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తున్నారు. So every Friday వీళ్ళందరికన్నా ఆలోచించాలి కదా. సో బియాండ్ ద కంటెంట్ అని నేను చెప్పలేను. ఎవ్రీ ఫ్రైడే ఆడియన్స్ ఆ థియేటర్కి వచ్చేటప్పుడు సో మనం మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంది, ఆ మార్కెట్లో మనం ఎలాంటి ఆడియన్స్ టార్గెట్ చేయబోతున్నాం. ఇట్స్ లైక్ బ్రాండింగ్ అండ్ బిజినెస్. సినిమా ఇట్స్ బిజినెస్. ఒక ప్రొడ్యూసర్ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేశారంటే మనం ఆ రూపాయి ఎలా వెనక్కి తీసుకురావాలి అండ్ విత్ ద క్రియేటివిటీ. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ అన్ని చూసుకుంటే అన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతాయని గ్యారంటీ కూడా లేదు. సో వాళ్ళకి ఒక్కొక్కసారి నార్మల్ రెగ్యులర్ కంటెంట్స్ కూడా బాగా నచ్చేయచ్చు. అది మనం కరెక్ట్గా కన్వే చేస్తూ తీయాలి. ఆ 2.5 hours ఎంగేజింగ్గా తీయాలి. దాంట్లో ఏం అప్డేటెడ్గా చేసామని చెప్పాలి. రెగ్యులర్ స్టఫ్ తీస్తే దొరికిపోతాం ఈరోజు. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఓటీటీలో చాలా స్టఫ్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఏదైనా విజువల్ ఇవ్వాలి లేదా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇవ్వాలి. సో ఈ 3 వర్కౌట్ అవుతున్నాయి. లేదంటే విజువల్, గ్రాండ్ విజువల్, ఇంకొక వరల్డ్ బిల్డ్ చేయాలి. లేదంటే కంప్లీట్ కామెడీ, ఒక డీజే టిల్లు లాగో లేకపోతే నేను తీసే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లాగో, ఇవి ఇలాంటివన్నీ థియేటర్స్లో వర్క్ అవుతాయి. సో కాబట్టి దానికి తగ్గట్టు మనం స్ట్రాటజిక్గా ఎలాంటి ఫిల్మ్స్ చేయాలి, నా స్ట్రెంత్ ఏంటి, నేను ఎక్కడ పని చేయగలను, నేను ఎక్కడ ఇవ్వగలను అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో లక్కీగా నాకు ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ బాగా జనాలు ఎప్పుడు వచ్చిన థియేటర్స్లో కామెడీ ఎనీ టైమ్ దే విల్ కమ్ అండ్ వాచ్. కామెడీ అనేది ఎప్పుడు సేలబుల్ ప్రోడక్ట్ ఎనీ టైమ్. ఎందుకంటే దానికంటే ఒక ఆడియన్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ ఆడియన్స్. కాబట్టి సో అక్కడ నాకు టెన్షన్ లేదు. హారర్ ఫిల్మ్, కంప్లీట్ హారర్ ఫిల్మ్, నాకు భయం. నేను హారర్ సినిమా థియేటర్లో కూర్చొని 5 నిమిషాలు కూడా చూడలేను. నేను చేయలేను, నేను తీయలేను. మారుతిని చూస్తే అనిపిస్తుంది, మారుతి బాగా తీస్తాడు హారర్ కామెడీ అని. బట్ నాకు హారర్ సినిమాలు అంటే భయం. నాకు సౌండ్ అది వచ్చిందంటే ఒక నిమిషం నేను చెవులన్నీ మూసుకొని కూర్చుంటా. సో నేను ఆ టైప్ ఆడియన్ కాదు. సో అందుకని హారర్ కామెడీ నేను చేయలేనేమో. బట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత చూస్తా. ఇది నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అది ట్రై చేస్తా. అసలు చూడడానికి కూడా భయం అంటున్నారు కదా. బట్ ఐ ట్రై. సో మనం చేసేటప్పుడు సౌండ్లు ఉండవుగా, ఎఫెక్ట్లు ఉండవుగా. అంతే కదా. మేకింగ్ అప్పుడు ఉండకపోవచ్చు కదా, రీ రికార్డింగ్ అయ్యాక కదా. సో చూడాలి ఛాన్స్ తీసి. సో కానీ ఆడియన్స్ కూడా చాలా అంటే స్ట్రిక్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ 5 minutesలో నన్ను ఎంగేజ్ చేయకపోతే నిర్దాక్షిణంగా నేను వెళ్ళిపోతా అన్నట్టు. బట్ వేరాస్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మలయాళం సినిమాకి అవి స్లో ప్లేస్లో నెరేట్ చేసినా దే ఆర్ గివింగ్ టైం. ఓటీటీస్లో స్లో పేస్లో నెరేట్ చేసినా దే వాచింగ్ ఇట్. మీరు ఎలా చూస్తారు దీన్ని, ఈ సిచ్యువేషన్, ఈ సినారియోని? అంటే మన వాళ్ళు చూసే విధానాన్ని బట్టే. అంటే ఇప్పుడు మనం అనడానికి లేదు, ఓటీటీస్ వచ్చాక ఎవ్రీ ఆడియన్స్ ఇస్ సేమ్ కాదు. అంటే మనం మన పర్టికులర్ మన ఆడియన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక టైప్ ఉంటుంది. సో ఎవ్రీ ఆడియన్స్ కి గ్లోబల్ ఆడియన్స్ అంటే అంత అది అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దే ఆర్ అంటే అలానే మన సినిమాలు అన్ని ఆడట్లేదు కదా. పుష్ప 2 ఉంది, బిగ్గెస్ట్ హిట్ అయింది. సో దెర్ ఈస్ లైక్ కంప్లీట్ మాస్ రగ్డ్ క్యారెక్టరైజేషన్ బేస్డ్ అండ్ మాస్ సాంగ్స్. ఇది మనకు కొత్త కాదు. అంటే మనకి ఇప్పటి నుంచో నలుగుతున్నటువంటి ఒక ఫార్ములా ఇది. బట్ వాళ్ళు అది ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాగని ప్రతి సినిమా అలా ఎంజాయ్ చేస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే పుష్పలో ఉన్న ఒక క్యారెక్టరైజేషన్ వాళ్ళకి ఎక్కడో నచ్చింది. సో డౌన్ టు లైన్ ఉన్న క్యారెక్టర్, ఆ జనంలో ఉండే క్యారెక్టరేషన్ ఏదో నచ్చింది. అది మనం చెప్పలేము. ఉంటున్నాయి ప్రతిసారి ఏది వర్కౌట్ అవుతుందో చెప్పలేము. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్ని సినిమాలు ఆడితే అని గ్యారంటీ లేదు. సో ఎవ్రీ ఫ్రైడే అది ఒక చిన్న టెస్ట్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం మన ఆడియన్స్, లోకల్ ఆడియన్స్కి వచ్చేసరికి మన నేటివిటీ ఫిల్మ్కి వచ్చేసరికి ఒకలా చూస్తారు. పక్క భాషా చిత్రానికి వచ్చేటప్పుడు ఒక మైండ్ సెట్తో చూస్తాం. సో మలయాళం ఫిల్మ్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి కదా అని చెప్పి ఫిక్స్ అయి కూర్చుంటారు కాబట్టి అది చూస్తాం. అలా నేను తీసాను అనుకో, ఇదేంటి అనిల్ రావుడు ఇలా తీసాడు అంటారు. కాబట్టి ఇట్స్ లైక్ మైండ్ సెట్. మేబీ మిమ్మల్ని ఇట్లా కన్ఫైన్ చేయడం కూడా అంటే జస్ట్ మీ ప్రీవియస్ ఫిలిమ్స్ ఇప్పుడు దాకా అది యాజ్ ఎ డైరెక్టర్ మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అది అంటే అదే ఇప్పుడు చెప్తాను కదా, ప్రతి డైరెక్టర్కి ఒక మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మార్క్ దాటి మనం బయటకు రావాలంటే కొద్దిగా రిస్క్తో కూడిన ఫ్యాక్టర్. ఎందుకంటే మేము తీసే సినిమాలు మా స్ట్రెంత్ ఉన్న సినిమాలే మేము తీయగలం. ఇప్పుడు టక్ నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేను ఇంకొకరిలాగా ట్రై చేశాను అనుకో, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు యానిమల్, అలా నేను తీయలేను. నేను 10 ఏళ్ళు తపస్సు చేసినా నేను తీయలేను. ఈ హ్యావ్ ఏ నాక్. ఆడియన్స్ని అతను ఇంకోలా ఎగ్జైట్ చేయగలడు. అతని డైలాగ్స్ తోటి, అతని మ్యూజిక్ తోటి, అతని క్యారెక్టరైజేషన్ తోటి, అతను ప్రజెంటేషనే డిఫరెంట్. సో నేను అలా తీయలేను. అలానే సందీప్ కూడా నేను తీసే కామెడీ ఫిల్మ్స్ తను అటెంప్ట్ చేయలేడు. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. సో ఆడియన్స్ కూడా వాళ్ళని ఇష్టపడే వాళ్ళే వచ్చి సినిమా చూస్తారు కదా. ఇప్పుడు నా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళే నా సినిమాకి వస్తారు. నా నచ్చిన వాళ్ళు నా సినిమాకి రారు. నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ టేస్ట్కి నేను తీయలేను కాబట్టి.
సో కాబట్టి ప్రతి డైరెక్టర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి. అవి మేము చేసుకుంటూ వెళ్తాం. వీటిల్లో మేమేమి అప్డేట్ అవ్వాలి, వీటిల్లో మేమే జోనర్స్ ట్రై చేయాలి, నేను చెయ్యంది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి. సో మాది కోర్ ఎలిమెంట్ మాది మిస్ కాకూడదు. సో నాకు 2 స్ట్రెంగ్త్, నేను ఎంటర్టైన్మెంట్ చేయగలను అండ్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ చేయగలను. సో ఈ 2 దాటి నేను ఇంకోటి చేయాలంటే నేను భయపడాలి ఇప్పుడు. సో ఈ రెండిట్లోనే ప్లే చేయాలి నేను అట్లా. బట్ యాక్టర్స్ లాగా డైరెక్టర్స్ కూడా నేను వర్సటైల్ డైరెక్టర్ అనిపించుకోవాలని ఉంటుందా? ఉంటుంది కానీ టు బీ హానెస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కష్టం కదా. సో ఇప్పుడు కే విశ్వనాథ్ గారు లాగా దాసనారాయణరావు గారు తీయలేరు, రాఘవేంద్ర గారు లాగా దాసనారాయణరావు గారు తీయలేరు. నేను అంటుంది ఎవరి వ్యూ మార్క్ వాళ్ళది. అసలు ఎవ్రీ ప్రాస్పెక్టివ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నువ్వు ఒకలా చూస్తావు సినిమా, నేను ఒకలా చూస్తాను. నీకు ఒక సీన్ ఇస్తే నువ్వు ఒకలా తీస్తావు, నేను ఒకలా తీస్తాను. కంప్లీట్ వేరే ప్రాస్పెక్టివ్ కదా. సో ఎవరు మ్యాచ్ చేయలేరు కాబట్టి ఎవరి స్ట్రెంత్ వాళ్ళదే. కాబట్టి ఆ స్ట్రెంత్ తెలుసుకొని ఉంటే మనం తప్పు సినిమాలు డెలివర్ చేయలేము. అది గబుక్కన మనం ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా నేను తీయాలని నేను వెళ్ళాను అనుకో, నేను ఒక నిమిషం ఆలోచించి చేయాలి అలా పని. బికాస్ ప్రశాంత్ నీల్ హ్యావ్ హిజ్ ఓన్ విజువల్ వండర్, మేకింగ్, ప్రజెంటేషను, కంప్లీట్ హీరో ఎలివేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటుంది. తనది వేరే వ్యూ పాయింట్. నేను అది ఇమిటేట్ చేశాను అనుకో, నేను కాపీ కొట్టాను అంటారు తప్ప నేను ప్రశాంత్ నీల్ నేను చేయలేను కదా. ద సేమ్ వే అనిల్ రావుపూడికి ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయగలను నేను. నా F2 ఎవరైనా తీయమనండి, ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ కదా. సో అదేం గొప్ప సినిమా అని నేను చెప్పట్లే, బట్ ఆ టైమింగ్, ఆ ఫన్, అలాగే నేను వాళ్ళ సినిమాలు తీయలేను. కాబట్టి ఎవరి సినిమా వేరే వాళ్ళు అటెంప్ట్ చేయలేము. హౌ కెన్ వి డిఫైన్ గొప్ప సినిమా? మాకు నచ్చింది, జనాలకు నచ్చింది, ఆడియన్స్ నచ్చింది గొప్ప సినిమా. గొప్ప సినిమా అనేది మనం డిబేట్లో పెట్టుకొని మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఫర్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం తీసిన సినిమా ఎంతమందికి రీచ్ అయింది, ఎంత కలెక్ట్ చేసింది, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నా దృష్టిలో సక్సెస్ఫుల్ సినిమా ఉంది, ఆడే సినిమా, ఆడని సినిమా, ఈ రెండే ఉంటాయి. ఆడే సినిమాని నువ్వు డిబేట్ పెడితే దాంట్లో వస్తాయి క్వాలిటీస్. ఇది గొప్ప సినిమా రా, ఏదో మామూలు సినిమా రాడి, అక్కడ వస్తుంది డిబేట్ పెడితే. నాకు డిబేట్ అవసరం లేదు, నాకు ఆడితే చాలు. అంతే కదా. ఆడటం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు అతనికి వెళ్తాయి. 2, కొనుక్కున్న టికెట్ కొనుక్కున్న ఆడియన్ ఎంటర్టైన్ అవుతాడు. మనకు కావాల్సింది ఇంకో సినిమా వస్తుంది. ఈ 3 కదా మనకు కావాలి, బేసిక్ నీడ్స్. డిబేట్ అవసరం లేదు. డిబేట్కి వెళ్తే ప్రతి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను తిట్టారనుకో సపోజ్, నా కింద నన్ను పొగిడేవాడు కమెంట్ ఉంటుంది కింద, అలాంటి అనిల్ రావుపూడిలో ఇది ఉంది కదా అంటారు. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. కాబట్టి ఆ జడ్జిమెంటల్ యాంగిల్కి నేను ఎప్పుడు వెళ్ళను, నేను అసలు పట్టించుకోను. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.